హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు బైబిల్ అయితే క్లోజ్ చేయండి. ఎవరికైనా కాళ్ళు నొప్పులు ఉంటే ఒకసారి లేచి నిలబడండి. కింద కూర్చోలేని అన్నవారు వెనక్కి వెళ్ళి కూర్చోండి. విన్న వాక్యాన్ని చెబుతున్న వాక్యాన్ని శ్రద్ధగా వినటకు మాత్రం ప్రయత్నం చేయండి. మీరు వినే దానిని బట్టి నేను ఇంకా బహుగా చెప్పుటకు సిద్ధపడతాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు లోకంలో యవనస్తులు ఈరోజు ఎవరు బలహీనులురా అని అడిగితే యవనస్తులు. ఎవరు వెంటనే పడిపోతున్నారు అంటే యవనస్తులు. ఎవరు బలవంతులు అంటే యవనస్తులు. మీటింగ్లో రావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకునే అవకాశం వచ్చింది. ఈరోజు లోకములో చాలా రుచికరంగా ఉన్నట్టు చూపిస్తాడు అపవాది. ఆ రుచికరమైన స్థితిని చూసి ఈరోజు యవనస్తులు వారిగా పడిపోతున్నారు. ఈరోజు యవనస్తుడే. ఈరోజు ఆశీర్వాదం లేకపోతే రేపు ఏమవుతుంది? రేపు అనే రోజు మనం చూడలేకపోతున్నాడు ఈరోజు యవనస్తుడు. భవిష్యత్ అనేది పొందుకోలేకపోతున్నాడు యవనస్తుడు. యవనస్తుడికి ఈ లోకం మీద, వ్యసనం మీద, సరదాల మీద, సోకుల మీద, యవనస్తుడు కాదు యవనస్తురాలు కూడా ఈ సరదాల మీద, సోకుల మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద ఉండట్లేదు. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధ ఆదివారం, ఈ రోజు పరిశుద్ధ శుక్రవారం. ఈ రోజు నేను ఏమై ఉండాలి? ఈ రోజు నేను ఏం కలిగి ఉండాలి? మరి దినదినము ఎలా ఉండాలి అన్న ఆలోచన తప్పన ఉండట్లేదు. పసితనము, ఇప్పుడు ఆ బిడ్డది పసితనం. ఆ బిడ్డకి ఏం తెలియదు. ఒక 5 సంవత్సరాలు వచ్చిన కానీ తెలుస్తారు. 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల దాకా బాల్యం. అప్పుడు ఓకే, సండే స్కూల్లోనూ అన్నింటిలోనూ మంచి స్పీడ్గా ఉంటారు. ఈ 12, 13 నుంచి ఏ దశకు వస్తున్నారు? యవన దశకు వస్తున్నారు. ఇక్కడ పడిపోతున్నారు. పిల్లలు పడిపోవడానికి గల కారణాలు ఏమయ్యా అంటే మనం కూడా లోపమే. పిల్లలు పాడైపోవడానికి, పిల్లలు మారిపోవడానికి కూడా కారణాలు ఎవరంటే తల్లి తండ్రులుగా మనలో కూడా లోపం ఉంది. హల్లెలూయా. యవనస్తుడు జాగ్రత్తగా గమనించండి. యవనస్తురాలు, యవనస్తుడు, పాప అయితే, స్త్రీ అయితే 13 సంవత్సరాలకు ఒకవేళ యవనానికి వస్తే, ఈ యవ్వనానికి వచ్చిన దగ్గర నుంచి మనం చాలా శ్రద్ధ పెడతా ఉంటాం. ఎందులో పెడతాం తెలుసు? అమ్మో బిడ్డ
గమనానికి వచ్చింది. నలుగురు దగ్గరికి పంపకూడదు. నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు మా బిడ్డ హీనంగా కనబడకూడదు. ఒక మంచి వస్త్రం ఉండాలి, ఒక మంచి నగ ఉండాలి, ఒక మంచి నట్లు ఉండాలి, చూడటానికి సౌందర్యంగా ఉండాలి అని ఉంటుంది. తండ్రి ఏమనుకుంటాడంటే ఎదుగుతుంది, నా సంపాదన సరిపోవట్లేదు, నా సంపాదన సరిపోక రేపు పిల్లలకి ఏదైనా చెయ్యాలంటే మరి నేను చాలా అవసరం పడాలి, కాబట్టి ఇప్పుడు ఒక డ్యూటీ చేస్తున్నాను, రేపు నుంచి అవసరమైతే ఓటీ కూడా నేను చేసేయాలి అనుకుంటాను. అంటే ఏంటంటే ఈ రెండు తల్లేమో బిడ్డని ఈ విధంగా చూసుకోవాలి అనుకుంటారు. ఏ బట్ట కట్టాలా, ఎలా చేయాలా, ఎన్ని నేర్పిస్తుంది అమ్మా, ఈ వంట ఎలా చేయాలి, లేకపోతే ఇంట్లో పనులు ఎలా చేయాలని నేర్పిస్తుంది. అంతా బాగుంది. మీరు ఏమంటారు? రేపు పొద్దున ఒక ఐదు చేతికి ఇస్తే అక్కడ మాకు మాట్లాడకూడదు, మీ తల్లిదండ్రులు ఏం నేర్పారని అనకూడదు. తండ్రి మరుస్తాడు, బిడ్డకి ఇమాము చేస్తే ఇది లోటు వచ్చిందని ఎవరు చెప్పకూడదు, ఘనంగా చేశారని చెప్పుకోవాలి. ఈ రెండు మ్యాచింగ్ బాగుంది. ఈ ఇద్దరు ఆలోచన దేవుడేది, ఈ ఇద్దరు ఆలోచనలో దేవుడేది, వాక్యం ఏది? చెప్పింది లోకానుసారమైన రీతిలో చాలా కరెక్ట్. తల్లిగా నువ్వు తీసుకున్న బాధ్యత వెరీ నైస్, తండ్రిగా నువ్వు తెలుసుకున్న తలంపు వెరీ గుడ్. రేపటి దినం నీకు తెలుసా? రేపటి దినమునకు తెలుసా? చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపటి దినము నీకు తెలుసా? ఎప్పుడు ఏమి సంభవించినో నీకు తెలుసా? నువ్వు చెప్పిన రెండు అంశాలు, తల్లిగా నీ బాధ్యత బాగుంది, తండ్రిగా నీ బాధ్యత బాగుంది. ఈ రెండు బాధ్యతలు దేవునికి చోటది. హల్లెలూయా. ఈ రెండిట్లో నీకు దేవుడు అక్కర్లేదు. దేవుడు ఎప్పుడు కావాలి? అక్కడ దారి తప్పిపోయింది, ఆ త్వరగాడి దారి తప్పిపోయింది. అన్నయ్య బాబు ఏ దైవికమైన వాక్యము చెబుతుంది, నేను వాక్యము ఆది యందే ఉన్నది, వాక్యం దేవుడి వద్ద ఉన్నది, వాక్యం దేవుడే, వాక్యం ఏమైనది? జీవమై ఉన్నది. హల్లెలూయా. వాక్యం ఏమైనది? జీవం. ఆ జీవం ఏమైనది? వెలుగై ఉన్నది. హల్లెలూయా. కాదా? ఏది కలిగినానో నేను లేకుండా కలగలేదని దేవుని వాక్యం చెబుతున్నది. ఈ రోజు నువ్వు నేను పడుతున్న తాపత్రయము, ఒక మంచి తిండికి, ఒక మంచి నీడకి, ఒక మంచి గుట్టకి తాపత్రయం పడితే నీకు నీ కుటుంబానికి జీవమేది, నీకు నీ కుటుంబానికి వెలిగేది. ఎంతకాలమో దేవుని మరిచి తిరుగుతావు, ఎంతకాలమో దేవుడిని దుఃఖపరుస్తావు, ఎంతకాలం వ్యసనాలు వెంట తిరుగుతావు. దేవుడు చెప్తున్నాడు, ఈ యవ్వన ప్రాయము నాకు ఎంతో ప్రియమైనది అంటున్నాడు. యేసయ్య గ్రంథం 16:8. ఇదే మాట మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. నైవేద్యములు చేతపుచ్చుకొని, పరిశుద్ధ అలంకరణ పొందుకొని నా ఎదురు సాగిలపడని దేవుడు వాక్యం చెప్తాను. ఇప్పుడు చెప్పాలి, మన బిడ్డలకి తల్లులారా, తండ్రులారా,
మనకి ఏ అలంకరణ కావాలి, మన బిడ్డలకి ఏ అలంకరణ ఉండాలి? చెప్పండి. చెప్తాడు, జడలు అల్లుకున్నట్టు, వస్త్రముల మీద శ్రద్ధ పెట్టుటయు, ఇది కాదు నాకు కావాల్సింది, పరిశుద్ధ అలంకరణ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 13 సంవత్సరాల ప్రాయం వరకు అమ్మ మాట అంటే జవదాంట్లో పెట్టలేదు. 13 సంవత్సరాల తర్వాత ఏంటి నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను చేస్తాను, నువ్వు అలా ఉన్నా కాబట్టి నేను అలా ఉన్నా. అవును, నువ్వు నేర్పించింది. అవును, నువ్వు వాక్యం చదివితే నేను వాక్యం చదువుతాను, నువ్వు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తాను, నేను టీవీ చూసి సీరియల్ చూస్తే నేను కూడా. హల్లెలూయా, చెప్పండి. వాక్యం వింటున్నారు కదా? ఏం చెప్పాను? మార్కు సువార్త 4:24 ఏవి వినిచున్నావో జాగ్రత్తగా కొలతము, నీకు ఆ కొలతను పెట్టి నీకు ఆశీర్వాదం. చెప్పానా? సౌలు ఎలాగైపోయాడు? దేవుని విరుద్ధంగా సౌలుకి గతి ఉందా అసలు? ఆశీర్వాదంగా బతికాడా? ఆశీర్వాదాలు శాపంగా మార్చేసుకున్నాడు. దావీదు తప్పు చేశాడు, దాన్ని చెప్తాడు. ఇది తప్పు దావీదు అని ప్రవక్త హెచ్చరిస్తే సరిదిద్దుకుని దేవుని ఎదుట క్షమాపణ పొందుతున్నాడు. హల్లెలూయా. ఎవరు గొప్పవారమ్మా? నువ్వు యవనస్తురాలు అయితే ఈ రోజు నీ నోటు మాట సరిగ్గా లేదంటే ఇంటి వారు కూడా అదే రీతిలో ఉంటుంటారు. ప్రభు నన్ను అడిగేది, ప్రభు నాకు చెప్పేది ఏంటో అని నువ్వు గ్రహించుకోవాలి అంటే మొదట నువ్వు ఎవరికి లోపడాలి? దేవునికి లోపడాలి. ఎస్, బాగుంది. తల్లిగా నీ బిడ్డ సుందరంగా కనపడాలన్నది బాగుంది. నీ బిడ్డ కొరకు నువ్వు ఏదైనా చేయాలన్న తండ్రి తాపత్రయం చాలా బాగుంది. కానీ నువ్వు కష్టపడాలన్నా, 1 రూపాయిని వెనక్కి వేయాలన్నా, నువ్వు చూడాలన్నా, నువ్వు చేయాలన్నా, నీ బిడ్డని ఈ విధంగా చేయాలన్నా దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకాలంకరం అన్నది వ్యర్థం, పరిశుద్ధ అలంకరణ అనేది నిత్యత్వం. హల్లెలూయా. ప్రాకారములవి సరే, తండ్రిగా నీ తపన బాగుంది. మరి నీవు కష్టపడాలన్నా, నీకు ఒక మంచి పని దొరకాలన్నా, నువ్వు అలసిపోకుండా, సొమ్మసీలిపోకుండా, నువ్వు ఎక్కడ గాడిని పడిపోకుండా నిత్యము నువ్వు నిలవగలగాలి అంటే, నీ బిడ్డల భవిష్యత్తు నువ్వు చూడాలి అంటే నువ్వు కూడా ఏం కలిగి ఉండాలి? దేవుడు లేకుండా, దేవుడు సహాయం లేకుండా, దేవుడిలో నువ్వు నిలబడకుండా నువ్వు ముందుకు నడవగలవా? నిజమే. స్త్రీకి మొదటగా స్త్రీ గురించి చెప్పుకుందాం. ఎస్తేర్, తల్లిదండ్రులు లేరు. ఎస్తేర్ ఎవరి దగ్గర పెరిగింది? పినతండ్రి మొత్తకే దగ్గర పెరిగింది. ఎలా పెరిగింది? దైవికంగా పెరిగింది, భయభక్తులతో పెరిగింది, పెద్దల మాట జవదాటని బిడ్డగా పెరిగింది. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఏ చిన్న అవసరమైనా సరే దేవుని చూపిస్తూ, దేవుని అడగడం నేర్పిస్తూ పెంచాడు. మాతృకే నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమేనమ్మా, లోకం అంటే శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. నువ్వు ఆభరణ పూస్త్రాలుగా ఉండడం కంటే పరిశుద్ధ అలంకరణలో ఉంటే, పరిశుద్ధుడైన దేవుని కలిగి ఉంటే, నువ్వు పరిశుద్ధతలో ఉంటే నీ లైఫ్ డిజైనింగ్ నువ్వు చేసుకోక్కర్లేదు.
నీ లైఫ్ టర్నింగ్, నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అది నువ్వు ఇవ్వక్కర్లేదు, నువ్వు అసలు ప్రయత్నమే చేయక్కర్లేదు, యేసే చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు అరే నాయనా అలా డబ్బులు కావాలన్నప్పుడు నన్ను అడగడం కాదమ్మా, మొదటి నువ్వు ఉపవాసం ఉంది దేవుణ్ణి అడిగావా? ఒక మంచి మంచి జాబ్ కావాలని నువ్వు నన్ను అడగడం కాదు, ఉపవాసం ఉండి దేవుణ్ణి అడుగుతున్నావా? నిజమైన తల్లి అయితే, నిజమైన తండ్రి అయితే, వింటున్న వాక్యం నిజంగా నీ గుండెలో గుంచుకుంటే, నీలో కసి అనేది ఉంటే పట్టుకో. అడిగిపోతాడు, తిడితే పారిపోతాడేమో, లేకపోతే అన్న రీల్స్ లో ఒక అమ్మాయి యూట్యూబ్ లో ఏదో రీల్స్ లో పెడితే అమ్మ డైరెక్ట్ లైవ్ లో సిగరెట్ కాస్తుంది. నాకు డైలీ బీర్ కావాలి, నాకు డైలీ మందు కావాలి, ఈ రెండు లేవని నేను ఇంట్లోకి బయటకు వస్తాను. ఎంత స్పీడ్ ఉన్నాడు ఎరా బాబు. హాస్టల్లో ఎందుకున్నావు, ఇక్కడ ఫ్రెండ్స్ రూమ్ లో ఎందుకున్నావు అంటే, నా ఫ్రీడమ్ ఇంట్లో చూడలేదు, నాకు ఫ్రీడమ్ గా ఉండాలి. నాకు ఏం ఫ్రీడమ్ కావాలి నీకు? నేను ఎక్కడికి వెళ్ళిన అడగకూడదు, అడగరు. నేనేం చేసినా మాట్లాడకూడదు, మాట్లాడరు. నా మాట పైన పెట్టుకో. పోయేదెవడు, పోయేదెవడు? అన్ని నీ ఇష్టంగా బ్రతికినప్పుడు ఒకరోజు వచ్చి ఇంకోటి ఇష్టం ఎలా తెలియపరుస్తారు? కాళ్ళు చేతులు పోయి అవుట్ వాడిగా మంచి అన్న పట్టాడు కాదు. దేవుడు తీయడం కూడా భలే చిత్రంగా తీసాడండి. ఈ చెయ్యి ఎక్కడికి, ఈ చెయ్యి ఎక్కడికి, ఈ కాలు ఎక్కడికి, ఈ కాలు ఎక్కడికి చెప్పండి. అవుతా అవుతా 22 సంవత్సరాల వయసు అవుతా? అమ్మా మంచి నేను తీసుకో, నీ మాట పైన ఉండాలి కదా. తర్వాత ఊపిరి బిగబెట్టుకుని తనకి తానే చనిపోయింది. ఈరోజు నాకు రాత్రి నుంచి తలంపు తలంపు తలంపు, ఎవనొస్తుంది 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 ఎవనొస్తుంది. ఏంటి ఎవనొస్తుంది? దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ఎవనొస్తున్నా మనకి ఎన్నో ముక్కలు లాంటి వాడంట. హల్లెలూయా. ఈరోజు యవనస్తుడు తెలుసుకుంటే, ఈ రోజు 15 సంవత్సరాలే 10 కోట్లతో సంపాదించే కుర్రోళ్ళు మారిపోతున్నారు. ఈ జ్ఞానం పెట్టుబడిగా పెట్టి 100లో 1 బాగుపడితే 99 మంది ఈ లోకంలో పడిపోయి ఎవరి లోపం, ఎవరి వల్ల పడిపోతున్నారు? నీ ఇంట్లో ధూపమేది, నీ ఇంట్లో దేవునికి నైవేద్యమేది? అర్పణ లేని బ్రతుకులలో మనం బ్రతుకుతున్నప్పుడు సమర్పణ రావాలంటే ఎలా వస్తుంది? ఎప్పుడు భయపడుతున్నాం? ఈ మధ్య యూట్యూబ్ లో రీసెర్చ్ చేస్తాను, కొట్టండి అబ్బాయి పేరు సాయి. నేను 2 సంవత్సరాల కిందటే విన్నాను ఏనస్ గారి చర్చిలో. బెజవాడ సాయి యూట్యూబ్ లో కొట్టండి. 40 నిమిషాలు చెప్పాడు ఆ కుర్రాడు వాక్యం, సాక్ష్యం శ్రమించాడు. రేపు సోమవారం వస్తున్నాడు. మన సాక్ష్యం ఉంటే
శివాలయంలో తాండవం చేసేవాడు, గంజాయి తాగి గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు. ఈరోజు ఆ కుర్రోళ్ళని దేవుడు పెట్టుకున్నాడు. అసలు పట్టుకోవడం మాట పక్కన పెడితే మనం ఎందుకు తప్పిపోవాలన్న ఆలోచన మనకుంటే ఈ రోజు మన ఇంట్లో వారు కూడా దైవికమైన రీతిలో నడుస్తారు. హల్లెలూయా. మనకి సమయం ఉండట్లేదు, పిల్లలకి మనము మాట్లాడడానికి సమయం ఉండదు, కలిసి ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, కుటుంబ ఆరాధన చేసుకోవడానికి సమయం ఉండదు. అంచేపు తెల్లారిందా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారి కష్టపడ్డాం, 4 రూపాయలు తెచ్చుకోవడం. ఇదే మీరు అనుకుంటే రేపొద్దున్న రోజు నువ్వు భవిష్యత్తు చూపించలేవు. ఇది వాస్తవం. ఈ రోజు నన్ను మీరు కాపాడకపోయినా ఈ రోజు రేపొద్దున రోజు ఏంటమ్మా ఇలాంటివి చెప్తాడు. ఈ రోజు నేను గద్దించకపోతే, ఈ రోజు అపొస్తలుల బోధ వలె ఈ రోజు నీకు నేను ఎవరిని ఇవ్వకపోతే రేపొద్దున నువ్వు మేలు అనే సూచిక క్రియ చూడాలి. హల్లెలూయా. సూచిక క్రియ చూడాలి. దేవుని క్రియను చూడాలి అంటే ఈ రోజు నువ్వు లోపడాలి. ఎస్తేరును పెంచాడు, మట్టుకే ఎలా పెంచాడు. అదిగో రాజుగారి భార్యకు బదులుగా మరొక యువరాణి కావాలని దండోర వేశారు. ఇప్పుడు మనం అందులోకి వెళ్ళాలి. 120 దేశాల నుంచి వస్తున్నారు. రాణి ఎగుటకు అనేక మంది వస్తున్నారు, నడనం కూడా. అయ్యో చిన్న అన్న, నేను అందంగా లేదు, యూదులు నా దగ్గర ఏమీ లేదు, నేను పేదరాలు. 120 దేశాల నుంచి వచ్చిన బిడ్డలకి అక్కడ పోషణ పెట్టి వారికి కావాల్సినన్ని అందించాడు రాజు. అంతమందిలో ఒక్కరే కనబడుతున్నారు. ఎవరావిడ? ఎస్తేరేమైనా తన మొదటి భార్య కంటే అందగెత్తా కాదు. తన మొదటి భార్య తన మాటను ఉల్లంఘించింది, వ్యతిరేకించింది మూలన తనకు ఒక రాణి కావాలన్న ఆశతో తన ప్రేరేపణ కలిగించినప్పుడు ఆ 120 దేశాలలో నుంచి వచ్చిన వారు ఎస్తేరు కంటే అందంగా ఉన్నవారు ఉంటేనే కదా వస్తారు. రాజుగారికి రాణి అంటే అందంగా లేకపోతే వస్తే తీసేసుకుంటారు. ఒళ్ళు ఎత్తుకోండి, ఇలాగే చెవులు పని చేయకపోతే కళ్ళు పని చేయకపోతే తీసుకుంటారా? పరిశీలించి తీసుకుంటున్నారు. కానీ అంత మందిలో ఎస్తేరు ఎలా కనబడింది? ఎస్తేరు లోక అలంకరణలో ఉందా, పరిశుద్ధ అలంకరణలో ఉందా? గట్టిగా చెప్పండి. పరిశుద్ధ అలంకరణ. పరిశుద్ధ అలంకరణ ఏంటి? వాక్యం ఏమైనది? జీవం ఏమైనది? వెలుగే అన్నది. హల్లెలూయా. దేవునికి లోబడిన బిడ్డగా ఉన్నది, దేవుని మాటకు లోబడిన బిడ్డగా ఉన్నది, పెద్దలను గౌరవించే బిడ్డగా ఉన్నది, ఎవరు చెప్పిన వినే బిడ్డగా ఉన్నది, చిన్నదానికి పెద్దదానికి సహాయానికి దేవుని వైపు చూసే బిడ్డగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. ఎస్తేరు కూడా ఒక ఆడకూతురు. తండ్రి పెంచలేదు, తండ్రి పెంచలేదు. ఒక పిల్ల తండ్రి మొత్తకే పెంచాడు. నాకెందుకు లేదు కానీ పెంచిన పెంపకం ఎలా ఉండాలంటున్నాడు? కడుపులోకి గొంతు మీదకి పెడితే పెంపకం కాదు. అది ఎవరైనా చేయగలుగుతాడు. అడుగుకున్న వాళ్ళు చేయలేరా? మటన్ ముక్కుండాలి, చికెన్ కక్కుండాలి అనుకుంటే ఈ రోజు మన జీవితం అంతే రీతిగా పోతుంది. ఈ రోజు ఇంటికి వెళ్ళదు మందిరానికి, ముందు మందిరంలోకి వెళ్ళిరా. నెక్స్ట్ వీక్ నువ్వు వచ్చేసరికి మీ బిడ్డ ఎక్కడ ఉంటుంది? అవును బిడ్డ వచ్చిందా, వెళ్ళేదా? అవును బిడ్డ. ఎందుకు వెళ్ళే అంటే మా డాడీ దేవుని బిడ్డ
పరిస్థితి బాగాలేదు. నీ బిడ్డలు ఎలా ఉండాలి తెలుసా? నగరమునకి చెక్కబడిన మూలంగా ఉండాలి. హల్లెలూయా. అలా ఉండాలంటే ఎలా ఉండాలి? ఒక నీ బిడ్డ ఒక పీజీ చదివాను, ఒక డిగ్రీ చదివాను. నీ బిడ్డకి 4 సంవత్సరాలు చదువు తర్వాత పేరెంట్స్ ని పిలిపిస్తారు. తల్లిదండ్రులు, అమ్మ నీ తల్లిదండ్రులు ఉన్నారా అంటే పిలిపిస్తారు. పిలిపించినప్పుడు ఆ బిడ్డకు నల్లని ఒక వస్త్రం ధరించి పైన క్యాప్ పెడతారు. గ్రాడ్యుయేషన్ పట్టా ఇచ్చేటప్పుడు ఆ పలానా పేరెంట్ పిలిచారనుకో, ఆ అమ్మాయి కూడా తల్లిదండ్రులు ఎలాగ ఆనందంతో తెలుసు. ఎలా ఉంటుంది? కష్టపడుకున్నాను, రూపాయి కూడా పెట్టి ఈరోజు నాకు కూలిపోయినకి ఈరోజు నాలాగా రేపు పెళ్లి కోసం లేకపోతే తాగిపోతే మొగుడు కోసం లేకపోతే ఈ రోజు నా బిడ్డ చదువుకుంది కాబట్టి మంచి చదువుకున్న భర్త వస్తాడు. నువ్వు కష్టపడిన చెమటూర్చిన రూపాయికి అంత విలువ ఉంది కదా. దైవికంగా నువ్వు సంపాదించుకున్నటువంటి దేవుని ఆశీర్వాదం కూడా తోడైతే భర్తకే విషయంలో ఎస్తేరు పట్ల దేవుడు చేసిన క్రియను బట్టి భర్తకి ఎంత సంతోషపడుతుంది. అంతమందిలో ఎస్తేరు ఒక్కరే ఎన్నుకొనబడ్డారు. హల్లెలూయా. ఆ రోజు నీకు ఎంత సంతోషం ఉంటుంది. అలాంటి దైవదాసులు వచ్చినప్పుడు అయ్యా ఎంతో కష్టపడి సంపాదించడం కంటే నేను ఎన్నో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే డబ్బులుంటే అయిపోరండి. ఏ డబ్బులు ఉన్న వాళ్ళు పిల్లలందరూ పీజీలు ఎంబీఏలు చదివేస్తున్నారు. మన పెంపకంలో పెట్టుట, వస్త్రం ఇచ్చుట, ముద్దు పెట్టుట కాదు, దేవుని చూపించుట. హల్లెలూయా. ఉంటూ పూట వస్తుందా, ఓ పూట వస్తుందా. ఈరోజు చెప్పిన నిర్లక్ష్యం పడ్డాడనుకో, రేపొద్దున ఎవరు పడిపోతారు గాళ్ళు. ఆ రోజు నేను చెప్పాను, ఈరోజు నువ్వు తీసుకున్న గోతులో. హల్లెలూయా. మరి యోసేపు తీసుకుంటాం. యోసేపునైతే ఇంకా హీనంగా చూశారు. యోసేపుకి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, కానీ తల్లి తన తమ్ముడు బెన్యామీను కలిగిన తర్వాత చనిపోయింది. యాకోబుకి 12 మంది కుమారులు, అందులో 11 వాడు రాహేలుకి పుట్టిన మొదటి సంతానము యోసేపు. రాహేలుకి క్షమించాడు, లేయాకి కుమారులు ఉన్నారు, బిలిహా, సిల్పా కూడా కుమారులు ఉన్నారు. వాళ్ళు పనికెత్తులు, వారికి బిడ్డలు ఉన్నారు. వాళ్ళంతా యాకోబు సంతానం. వీళ్ళందరినీ కలిపితే 13 మంది. ఈ 13 మందిలో 12 మంది మగవాళ్ళు అయితే ఒక పిల్ల ఎవరు? దీనా. ఈ దీన ఎలాగా? దీనా కూడా ఎవరొస్తారండి? దీనాన్ని వదిలేస్తారు, ఫ్రీగా వదిలేస్తారు. దీనాన్ని ఫ్రీగా వదిలేస్తారు. పక్క దేశంలోకి వెళ్ళింది, పక్కలో ఏదో జరుగుతుంది చూసినప్పుడు చాలా మంది అక్కడ ఏదో జరుగుతుంది, ఎలాగంటే వెళ్ళాలి, అగో అక్కడికి వెళ్ళి ఫోటో దిగాలి, ఇక్కడికి వెళ్ళి రీల్స్ చేయాలి, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు, తప్పనిసరిగా వెళ్ళిపోవాలి. వద్దమ్మా ఇప్పుడు వెళ్ళకూడదు, లేకపోతే మనం వెళ్ళకూడదు, ఆగరు, అన్నందని మానేస్తారు. అక్కడ ఏదో ఎంత జరుగుతున్నట్టు వెళ్తారు. అలాగే వెళ్ళింది దీనా. ఏం చేసింది? జీవితం లేకుండా తీసుకుంది. హల్లెలూయా. జీవితం యాకోబు కుమార్తె వాడు ప్రేమించినాడు, తినంగా ఉండలేదు. మీ పిల్లని మాకు ఇవ్వండి అన్నారు, ఇవ్వనన్నాడు. అన్నదమ్ములు అకస్మాత్తుగా వెళ్ళి యాకోబు కుమారులు అందరూ వాళ్ళందరినీ చంపేశారు.
ఏం తెచ్చింది? వేలు తెచ్చిందా, గమత తెచ్చిందా, కీడు తెచ్చిందా? నీకు తెచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అలాగా ఉన్నారు. అయ్యో ఎక్కడికైనా వచ్చేస్తుంది బిడ్డ. అయ్యో పక్కన అమ్మ నాకు కూడా ఉంది మంచి అత్త ఇంకెంత ఇక్కడికే నువ్వు పంపుతావు. తండ్రి అంటాడు ఎందుకలా పంపావు? టైం ఎంత అవుతుంది? అందరూ అవుతుంది. తల్లి తండ్రికి సమర్పించారు. ఎదురింటి ఎలా వెళ్ళలేదా, పక్కన పుల్ల వెళ్ళలేదా, మడిపెట్టుకి వచ్చేసింది, అందరికీ జరిగితే మడిపెట్టుకి జరుగుతుంది అని నీ మాట పైన చూస్తాను. ఆ రోజు వచ్చేసింది, తెచ్చేసింది యాకోబుకి ఎంత కొడుకు మచ్చ. యాకోబుకి ఏం చేయాలో తెలలేదు. అన్నదమ్ములు వాళ్ళు చంపేశారు. మేము కలుపుకుంటాం, మీ అమ్మాయిని మీరు తీసుకుంటాం, మా అబ్బాయి ఏదో తప్పు చేశాడు, మీ అమ్మాయి అందాన్ని చూసి ముక్తులైపోయాడు, మీ అమ్మాయిని కోరుకున్నాడు, మా అబ్బాయి ఇచ్చేయండి, మేము ఇంట్లో సున్నతి చేయించుకుంటాం, ఇచ్చేయండి, మేము ఇంట్లో ఉంటాం, యూదుల్లో మీలో కలిసిపోతాం, ఇశ్రాయేల్లో మేము కలిసిపోతాం, ఇచ్చేయండి అన్నాడు. పాపం మర్యాదగా అడిగారు, మాకు ఏం కావాలో ఏంటి మేము మార్చుకుంటాం అన్నాం. మార్చుకుంటామంటే మేము అలా మారమని చెప్పి అన్నదమ్ములు ఏం చేశారు? టైం చూసి మొత్తం ఉందని ఒక పాప ఒక అమ్మాయి ఏం తెచ్చింది? మరి ఎస్తేర్ ఎందుకు మేలు తెచ్చింది? దీనా ఎందుకు అపరాధం తెచ్చింది? ఈ లోకంలో దేనికి తల ఒక్కకో, ఈ లోకంలో దేనిని నువ్వు నమ్మకో. పక్కింటి ఎల్లమ్మ వద్దు, ఎదురింటి పుల్లమ్మ వద్దు, ఏమో నువ్వు ఎప్పుడు పడగొట్టాలని వారు నీ కొరకు ఎదురు చూస్తున్నారేమో. అలాంటి మన జీవితంలో నాకు వాక్యం ఏం చెప్తుంది? లోకాశలు, లోక తలంపులు విడిచిపెట్టు. వాక్యం చదివా ఈరోజు? కుటుంబారాధన జరిగింది ఈరోజు? బైబిల్ చదివారు ఈరోజు? లేదు డాడీ, ఆ బలే చదవలేదండి. ఒక్క తీసేస్తే ఆ వాక్యం ప్రార్థన పెట్టుకున్న కుటుంబం ఎలా ఉంటుందో తెలుసు? వారు ఎన్నడూ చూడలేని వెలుగుని చూస్తారు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులుగా పెంచిన కుమార్తె పినతండ్రి అయినప్పటికీ భయభక్తులుగా దేవుని వాక్యంలో ప్రార్థనలో పెంచాడు. పెంచిన పెంపకానికి ప్రతిఫలముగా ఘనత తీసుకొచ్చింది. అల్లారు ముద్దుగా నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నా బిడ్డ ఏం చేసినా పర్లేదు, నా బిడ్డ ఎలా ఉన్నా పర్లేదు, ఎలా ఏమైపోయినా పర్లేదు అని ఊళ్ళెత్తిన బిడ్డ దీన పరిస్థితి ఏమైందంటే కీడి తీసుకొచ్చి లోపం ఏంటి శివర్ చెప్తారు. మరి అదే కుటుంబంలోంచి వచ్చిన యోసేపు, రాహేలుకి పుట్టిన మొదటి సంతానముగా పిలువబడుతున్నటువంటి యోసేపు తన ప్రియురాలికి చాలా రోజుల తర్వాత ఇచ్చిన గర్భ ఫలాన్ని ప్రేమించిన యాకోబుకి కలిగిన కీడేంటి? ఆ ప్రేమ యాకోబు యోసేపు జీవితాన్ని ఏ విధంగా కీడు వైపు మళ్లించింది. అయినా అది విజయంగా ఎలా మారింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదికాండం తీయండి. 37 రెండవ వచనం చూడండి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 ఏండ్లవాడై తన సహోదరులతో కూడా అందరి మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
యోసేపు చిన్నవాడే. ఏం చేసేవాడు తెలుసా? లేయాకు పుట్టిన బిడ్డలు, శిల్పాకు పుట్టిన బిడ్డలు, బిలహాకు పుట్టిన బిడ్డలు, వాళ్ళు మంద దగ్గర ఎలాంటి తప్పులు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఎలాంటివి చేస్తున్నారు, అపరాధములకు ఎంత దగ్గరగా ఉన్నారు, అవన్నీ చూసి తండ్రికి చెప్పేవాడు. డాడీ అన్నయ్య ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా చెడిపోతున్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారు మా మందల దగ్గర అని చెప్తుంటే, ఇక్కడ ఒక తండ్రి తన కుమారుని ప్రేమించేవాడు. మిగతా కుమారులు తమ్ముడిని ఏం చేసి చెడు చేస్తున్నారని తండ్రికి చెప్తే, తండ్రికి గడ్డిస్తే వాళ్ళు బ్రతుకుతారు కదా అని యోసేపు చిన్నతనంలో ఆలోచన చేస్తే, వీడు మా సమాచారం అంతా పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాడు? మా నాన్నకి ఇస్తున్నాడని చెప్పి అతని మీద ఏం పెట్టుకున్నారు? కానీ చిన్నప్పటి నుండి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు, తప్పుని ఖండించిన వాడిగా ఉన్నాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? చిన్నవాడే, కానీ అలా అల్లరి చేస్తున్నటువంటి ప్రవర్తన తప్పుగా ఖండించగలిగి తండ్రికి చెప్పాడంటే అతను ఎంత భయభక్తిలో ఉన్నాడో చూడండి. నమ్మిన స్తోత్రం చెప్పాలి. రెండోది చెప్పుకుందాం. ఆదికాండం 39:2-3 వచనాలు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నల చేత ద్వేషింపబడ్డాడు, తండ్రి చేత ప్రేమింపబడ్డాడు. అన్నల చేత అమ్మువేయబడ్డాడు, తండ్రి కటాక్షము తన పైన ఉంచి కొనబడ్డాడు. హల్లెలూయా. దానికి ఒకటే ధ్యేయం, తప్పుని చిన్నప్పుడే ఖండించిన వాడిగా ఉన్నాడు అంటే దేవునికి ఎంత భయభక్తులుగా ఉన్నాడో. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈ విధముగా ఆశీర్వాదము. చూసారు మరి, యెహోవా ఆశీర్వాదం యవనస్తుడైన యోసేపు మీద ఉందా లేదా? చెప్పాలి, ఉన్నదా లేదా? గట్టిగా చెప్పాలి. ఉన్నట్టా లేనట్ట? అమ్మబడ్డాడు, కొనబడ్డాడు, పనివాడిగా వచ్చాడు. ఎక్కడైనా సరే పాపము చేసినట్టు వాక్యం చెబుతుందా? పాపాన్ని చూసి పారిపోయాడు. హల్లెలూయా. తన ఇంటి యజమానురాలు తన చేయి పట్టుకుంది, రా నాతో ఉండు అంది, నాతో సైనించు అంది. నేటి తరం వారికి అయితే ఇది అవకాశం, కానీ తను ఏం చేశాడు? తృణీకరించాడు. చిన్నతనంలోనే అన్నలు చేసిన తప్పుల్ని ఖండించిన వాడు, యెహోవా మాటకు లోబడిన వాడు, ఆశీర్వాదం అందుకున్న వాడిగా, దేవుని కటాక్షంలో ఉన్నవాడిగా ఉన్న యోసేపు తన అవకాశం ఎప్పుడైతే తన ఇంటి యజమానురాలు ఇచ్చిందో అవకాశాన్ని ఏం చేశాడు? తృణీకరించాడు. హల్లెలూయా. నేను నిందనైనా మోస్తాను, నేను ఎంతటి స్థితినైనా మోస్తాను, కానీ ఈ పాపానికి నేను మాత్రం. హల్లెలూయా. మాకు అర్థమవుతుందన్న వాళ్ళ చేతులు ఎత్తి సపరేట్ కొట్టండి. కళలు వాళ్ళు చేస్తున్నారు, దున్పాట్లు వచ్చేస్తున్నట్టున్నాయి. ఆపేమంటారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యవనస్తులు ఉన్నట్లయితే, యవనస్తులకు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నట్లయితే మన బిడ్డలు ఎలా ఉన్నారు?
మన బిడ్డలు అడిగి పెట్టిన చోట ఆశీర్వాదం ఉండాలి తెలుసా? యోసేపు అడిగి పెట్టాడు ఐగుప్తులో. చూడండి ఆదికాండం 39:5లో అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని ఎందుకు నవ్వుతావు? అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తునింటిని ఆశీర్వదించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. యెహోవా నిమిత్తము ఐగుప్తుడు దేవునికి విరుద్ధమైన దేశం అది. ఆ దేశంలో ఇదిగో ఇశ్రాయేలు నుంచి ఒకడు యోసేపుగా వెళ్ళి ఆ ఇంట్లో అడిగి పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఘనత ఒక అన్యుడి ఇల్లు ఆశీర్వదించబడింది. ఒక దేవుడికి విరుద్ధమైన వాడు ఆశీర్వదించబడ్డాడంటే ఈ రోజు చూడండి మన బిడ్డల మీద ఎలాంటి ఆశీర్వాదం మనం చెదలు కొట్టేస్తున్నామా? మన బిడ్డలకి ఆశీర్వాదం రాకుండా మనమే చెరిపేస్తున్నాం. ఈ మాట నేను సుసందరిగా చెప్పాను. అందుకే ఈరోజు నేను వాక్యం చెప్తాను. అనేక 4 చావడే ఎందుకమ్మా? ఈరోజు పిల్లల కన్నవారు తల్లిని చూసి దేవుడు దుఃఖపడుతున్నాడమ్మా. 3 4 5 కన్నేరు వేడుకున్నారు కానీ కన్న బిడ్డలకి ఎలాంటి మార్గం చూపిస్తున్నారో తల్లిదండ్రులుగా వారికి తెలియట్లేదు. హల్లెలూయా. ఆ ఇంట్లో మనవరు కావాలి, మా ఇంట్లో మనవరాలు కావాలి. ఎందుకు అమ్మ ఆయన పూజ పట్టాను సిగ్గుండాల ఆ మాట అన్నట్టు నాలుగు మీద కాల్చాయి. ఈరోజు ఒక మాటతో పాటు రేపొద్దున నా జీవితం పోతాయి. మా అబ్బాయి ఎంత మంచి మాట దేనికే దేనికి యోసేపు అడుగు పెడితే ఇల్లు ఆశీర్వదించబడింది. యోసేపు అడుగు పెడితే అక్కడ వారందరూ కూడా యోసేపు మీద శత్రువుల్ని ప్రేమించేటట్టుగా చేయగలిగాడు యెహోవా. నీ బిడ్డలు చేయలేరంటవా? హల్లెలూయా. మనకే ప్రార్థన రాదు, మనకే వాక్యం తెలీదు. టీవీ ఏంటంటే సినిమా పాటలు పెడతాం, సినిమా స్టోరీలు పెడతాం. వాక్యము ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పుడు 100 మంది ప్రతి సినిమాకి ఒక సినిమా ఒక ఛానల్ వేయాలంటే ఛానల్ వాడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇంత రైట్స్ కొనుక్కోవాలి. కానీ ఒక వాక్యానికి ఒక పాస్టర్ గారి డబ్బులు కట్టాలి తెలుసా? చాలా మంది అక్కడ ఫోన్ పే నెంబర్ అది పెడితే పాస్టర్ గారు అడుగుకున్నారా అంటారు. మీరు అంతా ఒక ఛానల్లో అరగంట క్లిప్ ఇవ్వడానికి డబ్బులు కట్టాలి పాస్టర్ గారు. స్పాన్సర్లు ఉంటారు, అడగండి ఎవరినైనా. హల్లెలూయా. ఎందుకనుకున్న వాళ్ళు తాపత్రయం మోసుకొని పోదామని కాదు. ఈ వాక్యం విన్నవాడు ఒక్కడైనా బాగుపడతాడు. ఇన్ని రోజుల్లో నేను అనేక గృహాలు తిరిగినప్పుడు, మన కుటుంబాలు తిరిగినప్పుడు ఒక్కడి ఇంట్లో కూడా వాక్యం వినలేదు. నేను ఎన్నాళ్ళు పేతురు గారి ఇంట్లో ఉన్నప్పుడు అయినా సినిమాలు చూడటం మొదలెట్టాడు. ఇప్పుడైతే టీవీ లేనట్టుంది కానీ అంత ఆశీర్వాదకంగా అవి మారిపోతుందమ్మా. ఎన్నాళ్ళు వాళ్ళైనా బంగారు గారు ప్రార్థన చేశాడండి, బలం వచ్చిందని సాక్షి వినాలండి అని అది కూడా దేనికంటే రేపొద్దున అయ్యో అని అనుకోని ఆడవడానికి కాక, పరాయి దేశం వెళ్ళిన, అమ్మి వేయబడిన, కొనబడిన, నింద వేయబడిన దేవుడు యోసేపు పట్ల కటాక్షం ఉంచి నెరవేర్పు ఆశీర్వాదంగా మార్చి తను అడిగి పెట్టిన ఇంటిని ఆశీర్వదించాడు దేవుడు. హల్లెలూయా. నీ కుమారుడు నీ కుమార్తె అలా ఫలించాలని నీకు లేదా? శ్మశాన కోటకు అధిపతిని చేశారు ఇస్తారు.
భర్తకి ఎంత సంతోషించుంటారు. దీనాన్ని చూసి తన తల్లిదండ్రులు ఎంతగా చెప్పండి. ఈ లోకానికి ఎంకరేజ్ చేసేవారిగా ఉంటే విన్న వాక్యానికి నీకు పెద్దగా గ్రహింపు లేని బ్రతుకుతున్నావని నేను అనుకుంటాను. నువ్వు ఖండించకపోతే, తండ్రి గారు గద్దించకపోతే, తల్లి గారు నువ్వు ఖండించకపోతే నీ బిడ్డలు దారి తప్పిపోయిన తర్వాత అంటాం కదా, ఆకులు చేతులు కాలేక ఆకులు. అందుకే నీ ఇంటిలో నీ బిడ్డల్లో ఏముండాలి? చూడండి, అపొస్తలుల కార్యములు 7 అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము చదవాలి, అండర్లైన్ చేసుకోవాలి. లేదా 9 గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మవేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దేవుడు అతనికి తోడై ఉండి శ్రమలన్నిటిలో నుంచి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు ఇంటినంతటికి గట్టిగా చెప్పండి కొట్టండి. హల్లెలూయా. దైవికమైన రీతిలో భక్తితో దేవుని యందు నిత్యము దైవిక ఆశీర్వాదముతో వెళ్ళిన యవనస్తుడు పరాయ దేశములో, శత్రువు దేశములో, ఇంకా ఎన్నడూ పగబెట్టిన దేశములో దేవుడు అతనిని ఏ విధంగా ఆశీర్వదించాడు, అధిపతిగా చేశాడు. గట్టిగా చెప్పండి కొట్టండి. ఈ రోజు తప్పిపోకుండా నీవు ఈ వాక్యం నీలో ఉన్నట్లయితే ఖండించు, వాక్యం ఉండేటట్టు చేయి, ప్రార్థన ఉండేటట్టు చేయి, మందిరంలోని కుమారుడు దైవ దాసుల కింద నలిగేటట్టుగా చేయి. ఎంతటి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఏమన్నాడు? ఐగుప్తు దేశంలో దేవుడు అతనికి శ్రమలన్నిటిలోనూ తోడుగా ఉంది. దయా జ్ఞానము ఏం చేశాడు? దయా జ్ఞానము ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడికి లోబడిన వారికే వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాటిని త్రోసివేసుకోకండి. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు, కళ్ళ ముందు నీ జీవితం ఉంది. సుసంత్రికకి ఇదే చెప్పాను, బిడ్డలు కలిగిన వారు ఏం చేస్తున్నారు తల్లి? దేవుడు ఇంకా నీకు పరిశుద్ధత నీకు కలిగమని ఇస్తున్నాడేమో. నువ్వు నలకరా ఆటోమేటిక్గా దైవికంగా నీవన్నా సరే వాగ్దాన పద్ధతి కంటావు. అప్పుడు ఆ బిడ్డను ఏ విధంగా పెంచాలో నీకే తెలుస్తుంది. కనేడు ఎవరైనా కనేస్తారు. ఎవరైతే ద్వేషించబడ్డారో, ఎవరైతే ద్వేషించారో యోసేపుని, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే అమ్మేశారో, ఎవరైతే సంపాలనుకున్నారో, ఆకలి దత్తుకులో అతడనే దేవుడు నిలబెట్టాడు, యోసేపుని నిలబెట్టాడు. అంతటి విజయాన్ని బిడ్డలు వద్దా, అంతటి ఘనతని బిడ్డలు వద్దా చెప్పండి. పాడే వదిలేకండి, ఉపవాసం అని ప్రార్థించండి. భర్త మారలేదని అలా వదిలేకండి, ఉపవాసం అని ప్రార్థించండి. ఒకవేళ భర్త నువ్వు మారలేదు నువ్వెక్కడ మారేవు నేను ప్రశ్నిస్తే నువ్వెక్కడ పెట్టుకోను తల? నువ్వు మారేవా? నీ నోటి బూతు మాటలు మారేవా? నీ ఎటకరాలు మారేవా? నీ సరసాలు మారేవా? నీ ఇష్టానుసారమైన ప్రవర్తన మారేవా? మందిరానికి నువ్వు క్రమం తప్పకుండా వెళ్తున్నావా లేదని అడిగితే, ఒకరోజు చెప్పాను కదా, అన్నయ్య ప్రార్థన చేయండి అని మా ఆయన కొరకంటే పాస్టర్ గారు వెళ్ళాలి. ఆయనతో అన్నాడంట, ఏమయ్యా మా చెల్లి తప్పనంత నీ గురించేనయ్యా, ఇంకేముంది నువ్వు మారితే మీ ఇల్లంతా కూడా ఆశీర్వాదం అన్నాడంట. ఏమయ్యా మీ చెల్లి మారుకుందో లేదో సాయంకాలం మా ఈద్ కులాయి దగ్గరికి రా అన్నాడంట. ఈద్ కులాయి దగ్గరికి వెళ్తే చెల్లి బాగోతో బయటపడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈద్ కులాయి దగ్గర చెల్లి నోట్లోంచి ఏమవుతున్నాయి? రత్నాలు, మంత్రాలు కాదు.
వెంటనే చెల్లి మార్చుకోవాల్సింది బావనుకున్నాను కానీ మార్చుకోవాల్సింది నేను నిజంగా చెప్తున్నాను. నేను ఎవరికైనా అన్నారు, కోనాల శివ గారు అన్నారు నాతో, అయ్యా ప్రార్థన చేసుకుంటారు రండి, నేను లేకపోయినా నా వైఫ్ ప్రార్థన చేస్తాను మా ఇంటికి రండి. ఏంటి సిస్టర్ గారు ఒక్కసారి నా భార్య ప్రార్థన వినండి. ఈ బండను పక్కన కొట్టింది నా భార్య, ఈ ఇనుముని తిరిగించింది నా భార్య ప్రార్థన. ఈరోజు నేను కుటుంబానికి సమస్తం దూరంగా ఉండి అద్దెలో 2 నెలలు గడిపింది. 3 నెలలు కూడా కష్టం తెలియకుండా ఉన్నామంటే కేవలం నా ప్రార్థన కాదు, నా భార్య ప్రార్థన కూడా చెప్పాను. హల్లెలూయా. అదే నిజంగా నాకు సిస్టర్ గారు కూడా తెలియదు. ఒక్కసారి వెళ్ళి చూడాలి. మందిరంలోకి రమ్మంటే నడిచి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. చెల్లి రా అంటే వచ్చేస్తుంది. నేనున్న లేకపోయినా ప్రార్థించి నేను అంటాను, ఈ పంటనే నా భార్య ప్రార్థన పక్కన కొట్టింది. ఎట్టకారం చేసామని తెలుసా? ఆవిడ ప్రార్థన చేస్తుంటే సెల్ ఫోన్ తీసి ఇలా వీడియో తీసి నేను పనికి మళ్ళీ పంపుతాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ఇంట్లో మార్పు లేదంటే కారణం తెలుసు? రేపు సాయంత్రం పొద్దున్న తినేస్తాం, మధ్యాహ్నం కూర గురించి, సాయంత్రం కూర గురించి ఆలోచిస్తాం. సాయంత్రం భోజనం కనీసం నీ జీవితం గురించి ఆలోచించవా? నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించవా? ఎంత దూరం పరిగెడతా చెప్పు. ఇది ఎంత తిన్నా మళ్ళీ పొద్దున్నకి వెళ్ళాలి మనం అందులోకి, మళ్ళీ ఆకలే. ఆకలి కలగకుండా, తాను కలగకుండా ఆయన నేను ఉన్నాను, నేను ఇచ్చే జీవాహారం తినను, నేను ఇచ్చే జీవజలములు తాగినాను. ఎన్నడూ తప్పుగా ఆకలి దాని కొరకు ప్రాప్తులాడంట. పాస్టర్ గారు అన్నారంట, చెల్లి అది నోర మురుకు వాడ, నీలో సహనం లేదు, నీలో ఓర్పు లేదు, నీలో నిరీక్షణ లేదు. నా మొగుడు మారాలంటే ఎలా మారుతాడు? అక్కడ కాదు కనపడతాను లోకమంత నీలో అంటే చిక్కుపడి ఇంటికి. అలా ఆయన ఒక మంచి చేప గ్యాలం వేసుకుని వచ్చి అది బకెట్లో ఏవై గ్యాలం ఎలా పెట్టకపోతే పెరట్లో ఉన్న బలుబు పగిలిపోయిందండి. బలుబు పగిలిపోతే ఏడది సౌండ్ వచ్చేస్తుంది. నోరు ఎత్తిందంటే ఇంకా రాత్రి తినే అన్నం కూడా నాకు వంట పట్టదని కింద మీద అంటే ఏమయ్యా ఏం జరిగింది అంటే అన్నాడు. ఏంటంటే ఆ బలుబు పగిలిపోయింది. బలుబు పగిలిపోయింది, నీకు ఏమైందయ్యా అన్నదంట. అవలేదు, సరేలేదయ్యా అది అంతే కొనుక్కొచ్చింది, నీ జాగ్రత్త. ఆ పెంకులను తుడితే నువ్వు అలా ఉన్నాడు. అర్థమైందా? ఆ పెంకులను తుడుస్తాను, నువ్వు అలాగే ఉండు. ఆ పెంకుల గట్టి ఎలా మాకు అయ్యో పాలు పుచ్చుకుంటది. నా భార్య అయినా ఈమె, నేను ఇంతగా ఎప్పుడు ఈమెనే అవునమ్మా నేనే పగల కొట్టేసాను, నేను తుడి చేస్తాను. లేదు లేవయ్యా నేను చేస్తానులే, నువ్వు వెళ్ళి. ఏం కలిగింది? ఆటోమేటిక్గా భార్య భర్త ఏమనుకుంటాడు చెప్పాలి. భర్త ఏమనుకుంటాడు? దైవజనుడు ఏం చెప్పాడు? మారాల్సింది భర్త కదమ్మా భార్య. భార్యను బట్టి భర్త మారితే భార్య భర్తను బట్టి పిల్లలు మారుతారు. హల్లెలూయా. భార్య భర్తను బట్టి పిల్లలు మారుతారు. పిల్లలు నువ్వు ఇవ్వవలసిన అలంకరణ కాదు, నువ్వు సంపాదించిన ధనము ధాన్యాలు కాదు. మొదటి సంపాదన ఎదురు చూపు దేవుని కొరకు, దేవుని ఆశీర్వాదము కొరకు, దైవికమైన దీవెన కొరకు ప్రాకులాడ. యోసేపులో అది ఉంది. పగోడు ఇల్లు కూడా, పగోడు దేశం కూడా ఆశ్రయించబడింది. 12 గోత్రములలో వారిలో యోసేపు ఫలించాడు. అందుకే యోసేపు అనగా ఫలించుడే.
మొట్టకే పెంపకంలో ఎస్తేరు పెరిగింది, భయభక్తులతో పెరిగింది. అందుకే ఒక రాజుకి రాణిగా తనకు కూడా అలంకరణలన్నీ పెట్టుకుని వెళ్తే అవ్వకపోనేమో, కానీ దేవుని అలంకరణ పట్టుకుని వెళ్ళింది, దేవుని ఆశీర్వాదం పెట్టుకుని వెళ్ళింది. తల్లిదండ్రుల మాట విడిచిపెట్టిన దీన జీవితం ఏమైంది చెప్పాలా? తండ్రి మాట విన్న తప్పిపోయిన కుమారుడి జీవితం ఏమైంది? వెళ్ళారా? మన భారతమా కొట్టినట్టు అనిపించిందా? సరిదిద్దుకో. తిట్టినట్టు అనిపించిందా? సరిదిద్దుకో. ఈ మోకాలు ప్రార్థనకి విలువ లేదనుకోకో. ఒకరోజు చూసారా, ఎవరికైనా ప్రమాదం జరిగి ఏ దెబ్బలు కలగకుండా బయటకు వస్తే ఏమంటారు? ప్రార్థన పడిందా? ఈరోజు కాదురా, రేపు కాదురా, దేవుని ప్రార్థన చేసిన నీ మోకాళ్ళు వంగి ఇప్పుడు ప్రార్థన చేస్తావు. ప్రార్థనకి ప్రతిఫలం ఎన్నడూ. నేను ఈరోజు ఈ వాక్యం నాదే, నన్నే కొట్టినట్టు అనిపించింది. నా బిడ్డలు నేను సరి చేసుకోవాలన్న వారు లేచి నిలబడతామా? లేచి నిలబడతామా? బైబిల్ ఎట్టుకుని నిలబడతామా? రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, యేసునాథుని గట్టిగా స్తుతి స్తోత్రం పాడేదా హల్లెలూయా మరణాతా సద పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సద పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుమో. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసయ్యానికి వందనాలు. గొప్ప దేవుడు నాయకుల ప్రతి బిడ్డ ఈ మాటను బట్టి వాక్యాన్ని బట్టి తను సరి చేసుకునే తత్వం దయచేయండి. ఈ కృపను బట్టి నీ కాపుదలు బట్టి ఈ భయంకరమైన శోధనలో పడకుండా వారి బిడ్డల్ని కాచుని దాక్ష దేవుడు నీవని నీ దైవికమైన దీవెన ఆశీర్వాదం కొరకు ప్రాకులని బిడ్డలుగా చేయాలి. వారిని బట్టి కుటుంబాలు కట్టగలి, వారిని బట్టి నా కుటుంబాలుగా కట్టబడ్డారు. సహాయం చేసి మహిమ కలిగిన దేవుడుగా నిరూపించి నీ కృపలో ఇంకా బలంగా నిలబెట్టుకుని నడిపిస్తారు. మా ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్.